శోధించెను. ఏదో ఒకటి చూపించును, మనలను శోధించును. శరీరాశకు లోబడగా దేవుని మాటే జీవమని, శరీరాశకు లోబడగా దేవుని మాటే జీవమని, సాతాను యుక్తిని ఎదిరించెదం, దేవుని మాటను ప్రకటించెదం. యేసయ్య ఎదిరించెను, ఆ అధికారం మనకిచ్చెను. అందరూ చెప్పండి, యేసయ్య ఓడించెను, ఆ అధికారం మనకిచ్చెను. ఎదిరించెదం అపవాదిని, మన నుండి పారిపోవును. ఎదిరించెదం అపవాదిని, మన నుండి పారిపోవును. లోకాన్ని చూపించెను, ప్రభువుని శోధించెను. లోకాశ చూపించును, నిన్ను నన్ను శోధించును. నేత్రాశలకు లోబడగా దేవుని మాత్రమే ప్రేమించుచు, లోకాశలకు లోబడగా దేవుని మాత్రమే ప్రేమించుచు, సాతాను కుట్రను లయపరచెదం, ప్రభువుకు సాగిల పడి మొక్కెదం. సాతాను కుట్రను లయపరచెదం, ప్రభువుకు సాగిల పడి మొక్కెదం. యేసయ్య ఎదిరించెను, ఆ అధికారం మనకిచ్చెను. యేసయ్య ఓడించెను, ఆ అధికారం మనకిచ్చెను. ఎదిరించెదం అపవాదిని, మన నుండి పారిపోవును. ఎదిరించెదం అపవాదిని, మన నుండి పారిపోవును. ప్రాణాన్ని చూపించెను, క్రీస్తుని శోధించెను. ఈ స్థితి నీకు చూపించును, గర్వము కలిగించును. జీవపుడంబములో పడగా దేవుని బిడ్డగా జీవించుచు, జీవపుడంబములో పడగా దేవుని బిడ్డగా జీవించుచు, సాతాను కోటను పడగొట్టెదం, దేవుని శక్తిని కనపరచెదం. సాతాను కోటను పడగొట్టెదం, దేవుని శక్తిని కనపరచెదం. యేసయ్య ఎదిరించెను, చెయ్యి పైకెత్తండి. ఆ అధికారం మనకిచ్చెను, యేసయ్య ఓడించెను, ఆ అధికారం మనకిచ్చెను. ఎదిరించెదం అపవాదిని, మన నుండి పారిపోవును. ఎదిరించెదం అపవాదిని, మన నుండి పారిపోవును. కాళ్ళను చూపించెను, యేసుని శోధించెను.
నుండి చూపించును, మనలను శోధించును. లోకాన్ని చూపించెను, ప్రభువును శోధించెను. లోకాశ చూపించును, మనను శోధించును. ప్రాణాన్ని చూపించెను, క్రీస్తుని శోధించెను. నీ స్థితి నీకు చూపించును, గర్వము కలిగించును. జీవపు డంబములో పడగా దేవుని బిడ్డగా జీవించుచు, శరీరాశకు లోబడగా దేవుని మాటే జీవమని, నేత్రాశలకు లోబడగా దేవుని మాత్రమే ప్రేమించుచు, జీవపు డంబములో పడగా దేవుని బిడ్డగా జీవించుచు, సాతాను కోటను పడగొట్టేదం, దేవుని శక్తిని కనపరచేదం. లేచి నిలబడండి. సాతాను కోటను పడగొట్టేదం, దేవుని శక్తిని కనపరచేదం, ఎదిరించేదం, మన నుండి పారిపోవును. ఎదిరించేదం, అపవాదిని మన నుండి పారిపోవును. వాక్యముతో దైవ జ్ఞానముతో ప్రార్థనతో ఉపవాసముతో, వాక్యముతో దైవ మళ్ళీ ప్రార్థనతో ఉపవాసముతో, వాక్యముతో దైవ జ్ఞానముతో యేసయ్య ఎదిరించెను, ఆ అధికారం మనకిచ్చెను. యేసయ్య ఓడించెను, ఆ అధికారం మనకిచ్చెను. ఎదిరించెదం అపవాదిని, మన నుండి పారిపోవును. ఎదిరించెదం, అపవాదిని మన నుండి పారిపోవును. ముగింపు. ఆ రోజు ఏదైనా తోటలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును చూపించి తొలి ఆదాము చచ్చేటట్టుగా చేసిన అపవాది కడపటి ఆదామైన యేసు దగ్గరికి వచ్చి అదే శరీరాశ, అదే నేత్రాశ, అదే జీవపు డంబమును చూపిస్తే నా యేసయ్య ఏమన్నాడో చెయ్యెత్తి చెప్పాలి, సైతానా వెళ్ళిపో. అందరు చేయి పైకెత్తండి. సాతానా పొమ్ము. ఒకవేళ చేయి పైకెత్తి ఉంచండి. ఒకవేళ ఏదైనా తోటలో అబద్ధాలు చెబుతుంటే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును కనపరిస్తే, ఆ అవ్వమ్మ సైతానా పో అంటే మనకి చావుండేది కాదు. హీ అంది, హీ అన్నాడు ఆదాము. ఇద్దరు కలిసి తిన్నారు, చచ్చారు. అయితే కడపటి ఆదాము, నా యేసు మనకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు. నేను శరీరాశను, నేత్రాశను, జీవపు డంబమును జయించాను. నన్ను విశ్వసించిన మీరు కూడా జయిస్తారు. ఆమేన్. ఏదో ఒకటి నీకు చూపిస్తాడు, శోధిస్తాడు. లోకాశను చూపిస్తాడు, నిన్ను శోధిస్తాడు. నీ స్థితిని చూపిస్తాడు. నీ అంత అందం ఎవరికి లేదు, నీకున్న ఉద్యోగం ఎవరికి లేదు, నీ స్థాయి స్థానం ఎవరికి లేదు. అయినా నువ్వు పెద్ద కులంలే, అయినా నీ అందం వేరు, నీ ముక్కే వేరు, నీ లోకమే వేరు, నీ వ్యవహారమే వేరు. జీవపు డంబములో పడక శరీరాశకు లోనవగా, నేత్రాశలకు లోనవగా, జీవపు డంబములో పడక
సాతాను కోటను పడగొట్టేదం, దేవుని శక్తిని కనుపరచెదం. యేసయ్య ఎదిరించెను, అధికారం మనకిచ్చెను. యేసయ్య ఎదిరించెను, అధికారం మనకిచ్చెను. మొదటి ఆదాము ఎదిరించలేక చచ్చాడు, చావు మనందరికీ కట్టి పెట్టాడు. కానీ మన కడపటి ఆదామైన నా యేసు లోకాశలన్నిటినీ, శరీరాశల్ని, జీవపు డంబమును జయింపజేశాడు. నన్ను నమ్మిన మిమ్మల్ని కూడా అలాగే జయింపజేస్తానంటున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. నీలో